యువత భవిష్యత్తు అంధకారంలోకి పోయింది అని కూడా ఈ కథనం ద్వారా మనకు తెలుసుకుంటున్నాం. మరొక వార్త కనుక మనం చూసినట్లయితే, పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2.7 కోట్లు స్వాహా చేసుకున్నాడు. ఇది నిజంగా మనం నిత్యం ఇటువంటివి రకరకాల ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. దానికి సంబంధించి ఏంటి, ఎక్కడ జరిగింది ఏమనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం దీంట్లో కనుక చూసినట్లయితే, యువతి ఆమె బంధువులను మోసగించిన కేటుగాడు అరెస్ట్ అయ్యాడట. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లో జరిగినటువంటి వార్త. ఓ మ్యాట్రిమోనియోలో ఇక్కడ మనం చూసినట్లయితే యువతితో పరిచయం అయితే చేసుకున్నాడు. కాబట్టి మ్యాట్రిమోనియో యువతని పరిచయం చేసుకున్న కేటుగాడు పెళ్లి చేసుకుంటానని అయితే నమ్మించాడు. నమ్మించిన తర్వాత 2.71 కోట్లు కొట్టేశాడట. ఇంత డబ్బులు అయితే కొట్టేశాడు. 2.71 కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఇక ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలు పాల్పడుతున్నారట. నిందితుడు వాడిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించినట్టుగా కూడా సైబరాబాద్ క్రైమ్ డీసీపీ కొత్తపల్లి నరసింహ ఎవరైతే ఉన్నారో, అంటే ఆయన డీసీపీ కొత్తపల్లి నరసింహ, సైబర్ క్రైమ్ ఏసీపీ రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో అయితే తెలిపారు. కాబట్టి విజయవాడ సమీపంలో పొరంకి గ్రామానికి చెందినటువంటి పొట్లూరి శ్రీబాల వంశీకృష్ణ 37 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి. ఇతనికి బెట్టింగ్లు కావచ్చు, రేసులకు కూడా అలవాటు పడిపోయి డబ్బులు లేక అడ్డదారులు అయితే తొక్కుతున్నాడట. ఓ మ్యాట్రిమోనియోలో అతను ప్రొఫైలు సభ్యత్వం తీసుకొని, అంటే ఒక 5,000 ఏదో 1,000, 2,000, 5,000 ఎంతో ఉంటుంది ఇది చేసుకున్నాడు. యువతులకు వివాహ రిక్వెస్ట్ పంపుతాడు. అంటే దాంట్లో చాలామంది పెళ్లి కాని మహిళలు, అంటే గర్ల్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి రిక్వెస్ట్ పంపుతాడు. దాదాపు 6 అతనికి రిక్వెస్ట్లు అంగీకరించారు. వారి ఫోన్ నంబర్లు తీసుకొని మాట్లాడుతూ నమ్మినట్లు భావించగానే అతన్ని ఎవరైతే ఇతని రిక్వెస్ట్ ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళతో బాగా మాట్లాడుతూ పరిచయం బాగా పెంచుకొని, ఇంకా ఇద్దరు మనుషులు కలిసిపోయాన్న రీతిలో కూడా వ్యవహరించిన తర్వాత, ఓకే ఇతను నమ్మారు అనే దాకా మాట్లాడి వాళ్ళతో అప్పుడు మోసాలు మొదలు పెడుతున్నాడట. తాను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నానని, అది కూడా అమెరికాలో చెప్తాడు. భాగస్వామి వీసా రావాలంటే సివిల్ స్కోర్ ఎక్కువగా ఉండాలని, ఇది సివిల్ స్కోర్ అంటే కొంత ఒకవేళ అవగాహన ఉన్నవాళ్ళు ఆ లోన్లు అట్లా ఏదైనా తీసుకోవాలన్నప్పుడు ఆ సివిల్ స్కోరు ఎక్కువ ఉండాలి. కాబట్టి దానికోసం మనం రుణాలు తీసుకోవాలనేసి కూడా చెప్పి ఆ డబ్బులు తన ఖాతాలోకి మళ్లించుకునేవాడట. అంటే నమ్మి ఇంక పెళ్లి చేసుకోబోతున్నాం కదా, డబ్బులు అడిగితే ప్రేమలో ఉన్నప్పుడు మ్యాక్సిమం అమ్మాయిలు అబ్బాయిలకు పెట్టరు, కానీ అబ్బాయిలే అమ్మాయిలకు ఎక్కువ పెడుతున్నారు. కానీ ఇక్కడ మోసం చేసే తీరే కాబట్టి అమ్మాయిలు పాపం ఓకే మనం పెళ్లి చేసుకుంటాడు, ఇద్దరు మనుషులు అయితే కలిసాయి, ఒకరికొకరు అర్థం చేసుకుంటున్నాం అంటే నమ్మితేనే కదా మోసం చేసేది. ఆ తరహా కూడా అతని ఖాతాలోకి డబ్బులు వేసుకొని స్కోర్ పెంచుకోవాలని కూడా రుణం ఇప్పించి వంశీకృష్ణ రిషి కుమార్ పేరుతో కూడా హైదరాబాద్లోని మదినాగూడకు చెందినటువంటి ఒక యువతి, ఆ అమ్మాయికి 30 సంవత్సరాలు, సంప్రదించాడు. తాను అమెరికాలో గ్లెన్ మ్యాక్స్ ఫార్మాలో కూడా సహాయ డైరెక్టర్గా పనిచేస్తున్నానని, వివాహం ఉంటానని కూడా చెప్పాడట. వివాహం తర్వాత అమెరికాకు తనతో పాటు రావాలని, ఏమీ లేదు ఆలు లేదు సూలి లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు వివాహం తర్వాత తనతో పాటు అమెరికా రావాలని, భాగస్వామి వీసా కోసం, అంటే నేను పెళ్లి భాగస్వామి అంటే పెళ్లి చేసుకోవడం కదా, కాబట్టి సివిల్ స్కోరు 845 కంటే ఎక్కువ ఉండాలని కూడా చెప్పాడట. ఆమె సివిల్ స్కోరు ఇక్కడ చెక్ చేసుకుంటే 743 ఉంది. ఇంకా పెరగాలంటే గ్లెన్ మ్యాక్స్ కంపెనీ ఏదైతే ఉందో రుణాలు ఇస్తుందని చెప్పాడట. యువతను నమ్మగానే ఆమె వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, ఇలా కారు రుణాలు, ఆమెతో పాటు
వరుసగా సోదరి అయ్యేటువంటి యువతను కూడా నమ్మించి రుణాలు తీసుకునేలా కూడా చేశాడు. ఆ అమ్మాయినే కాదు, ఆ అమ్మాయికి ఎవరైతే చెల్లెలుగా ఉందో వాళ్ళు కూడా నమ్మించి అయితే ఆ అమ్మాయి దగ్గర నుండి కూడా దోచేశాడు. చివరికి అటువంటి పరిస్థితులు చూసాం. కాబట్టి త్వరలో ఇటువంటివన్నీ కూడా చేస్తున్నాడట. డబ్బు తన ఖాతాలోకి వెళ్లించుకొని ఏకంగా 2,70 అయితే కొల్లగొట్టేశాడు. ఆ తర్వాత అందుబాటులో లేకపోవడం, మోసపోయినట్లుగా బాధితురాలు గుర్తించి సైబర్ క్రైమ్లో కూడా ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలతో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రమేష్ బృందం నిందితుడిని అరెస్ట్ చేసింది. నిందితుడి పైన తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో 7, ఏపీలో, తమిళనాడులో ఒక్కొక్క చోట కేసులు అయితే కూడా ఉన్నాయట. ఈ విధంగా అయితే అతను మోసాలు అయితే చేశాడు. ఇక ఎవరు